సిఐగా శ్రీనివాస్ తన డ్యూటీలో నిమగ్నంగా పనిచేస్తూ ఉంటాడు. ఆ పట్టణంలోని సెక్యూరిటీ గార్డ్స్ అందరికీ శిక్షణ ఇస్తూ మధ్యలో వాళ్ళ అవసరాన్ని పొందుతాడు. ఒకరోజు డ్యూటీలో ఉన్నప్పుడు ఒక మహిళ ఆవేదనతో తన కూతురిని ఎవరో కిడ్నాప్ చేశారని వెల్లడిస్తూ బోరున విలపిస్తూ ఉంటది. ఎస్ఐని పిలిచి మిస్సింగ్ కేసు గురించి వివరణ అడుగుతాడు. తరువాత ఆ కేసు స్టడీ చేస్తాడు. పూర్తి వివరాలు తెలుసుకున్న పిమ్మట కిడ్నాప్ గురైన పిల్ల ఎక్కడ ఉందో తెలుసుకోవటానికి సెక్యూరిటీని ఈ మధ్య పట్టణంలో ఏదైనా గ్యాంగ్ తిరిగిందా అన్నది తెలుసుకోమని చెప్తాడు. సెక్యూరిటీ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ ప్రాంతంలో కొందరు తిరిగారని సమాచారం ఇచ్చారు. ఆ ప్రాంతంలో సిఐ ఎంత వెతికినా క్లూ ఏదీ దొరకదు. తర్వాత సిఐ శ్రీనివాస్ సిసి ఫుటేజులు క్షుణ్ణంగా పరిశీలించి ఆ ప్రాంతాన్ని గుర్తుపడతాడు. వెంటనే ఆ ప్రాంతానికి తన సిబ్బందితో కలిసి వెళ్తాడు. అంతలోనే వాళ్ళ ఉన్న ఆచూకీ తెలుసుకొని సిఐ శ్రీనివాస్ పరిగెత్తుకుంటూ ఆ ప్లేస్కి వెళ్తాడు. వెంటనే ముఠా గ్యాంగ్ సభ్యులు సిఐ పై తిరగబడతారు. సిఐ శ్రీనివాస్ తన గన్ను తీసుకొని వాళ్ళ మీద గురి పెడతాడు. ఆ గ్యాంగ్ మొత్తాన్ని అదుపులో తీసుకొని ఆ పిల్లని సురక్షితంగా తీసుకొని వెళ్తాడు. తర్వాత నిందితులందర్నీ చెరసాలలో వేస్తాడు. సిఐ చేసిన పనికి తల్లి కూతుర్లు ఇద్దరూ కన్నీటి పర్వంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు.